నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఒక పవిత్రమైన స్థలంలో ఉన్నాం. తెలంగాణలో అతి పవిత్రమైన స్థలం ఏదంటే అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకుంది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మంత్రులైనోడు, ముఖ్యమంత్రి అయినోడు, ఎమ్మెల్యే అయినోడు కూడా పట్టించుకోకపోయినా, ఏ పదవి రాకపోయినా మరి ఒక అన్న పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగి అది కూడా అమరవీరులను స్మరించుకొని అమరవీరుల దగ్గర నుండే ఒక యాత్ర మొదలు పెడతా. ఆ బస్సు యాత్రలో మారోజు వీరన్న స్తూపం నుండి తెలంగాణ జాతిపిత గద్దరన్న సమాధి వరకు బస్సు యాత్ర చేస్తా అని కేసీఆర్కు కౌంటర్గా బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ను జాతిపిత అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అన్న గద్దరన్ననే తెలంగాణ జాతిపిత అంటుండు అన్న. మరి కోరే సాయిరాం తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్న మనతో పాటు ఉన్నాడు. వీళ్ళు అనేక మంది మరి గొప్ప గొప్ప తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి నాయకుల, పోరాట యోధుల ఫోటోలు ఉన్నాయి. ఒక్కొక్కరి గురించి అన్న కూడా ఒక నిమిషం చెప్తాడని. ఇది తెలంగాణ యువతకు, ఐపీఎల్ చూసేటోళ్ళకు, మరీ ముఖ్యంగా క్రికెట్ చూసేటోళ్ళకు, మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, ఇంకా ఎవరి పేర్లు ఉన్నాయి, బూమ్రా, ఇంకెవరో మరి ఇంకా టామ్రా, ఇంకేమేమి పేర్లు ఉన్నాయో అవి అన్నీ మరి వాళ్ళు గొప్పలా వీళ్ళు గొప్పలా. యూత్ ఏమో బైక్ నడిపించుకుంటా, లేకపోతే ఆటో నడిపించుకుంటా, క్యాబ్ నడిపించుకుంటా, బార్లలో కూర్చొని మరి తాగుకుంటా, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని సాయంత్రం వచ్చినాక చికెన్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా తాగుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన బౌలర్ల పేర్లు, బ్యాటర్ల పేర్లు, ఫీల్డర్ల పేర్లు సంజు శంషాన్ అని ఇప్పుడు అహో అంటారు. మరి వీళ్ళ ఫోటోల గురించి చెప్తావు, వాళ్ళ గురించి తెలవాలి, ఆ చూసిన వాళ్ళకి వీళ్ళ గురించి తెలవాలి. చెప్పాలి, ఒక్కొక్కరి పేరు చెప్పండి అన్న. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఒక్కొక్క నిమిషమే చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాష్ట్రప్పుడే చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆ అంశం పొందించినందుకే ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డది. పండగ సాయన్న ఆయన దళం ఎవరైతే ప్రజలను దోసుకుంటున్నారో వాళ్ళను బెదిరించి, వాళ్ళపై దాడి చేసి, బెదిరించి కాదు వాళ్ళపై దాడి చేసి పేద ప్రజలకు పెళ్లిళ్ళు చేసి ఎన్నో తెలంగాణ రావిన్ ఫుడ్ అని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన ఎక్కడైతే తల నరికిరో అక్కడే ఆయన గుడి కట్టి ఆయన ఈరోజు తెలంగాణ ప్రజలు తల నరికిండ్రు. తెలంగాణ ప్రజల కోసం తన తలనే పండుగ 6 కొట్టినోని 4 కొట్టినోని గుర్తు పెట్టుకుంటారు కానీ పండుగ చాలా మంది తెలియదు యూత్ కు. ఆయన పండుగ సాయని యూట్యూబ్ ఛానల్లో కొట్టుకుంటే ఆయన జీవిత చరిత్ర వస్తుంది. ఇప్పుడు పండుగ సాయన కన్నా ఇప్పుడు సంజు శంషాన్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వీళ్ళనే ఇలా వాళ్ళ ట్రెండ్ ఎట్లా ఉందంటే యువత మొత్తం క్రికెట్ ఒకటేనా కాదన్న, బెట్టింగ్ యాప్స్, మత్తులో, మద్యం మత్తులో, గంజాయి మత్యంలో, అదే తాగుకుంటా క్రికెట్ చూసేవాడు కూడా ఉన్నాడు. డ్రగ్స్ అన్ని. మరి అమరవీరుల ఆశయాల సాధన వాళ్ళు ప్రాణాలు అర్పించింది దేనికోసమన్నా వీళ్ళు మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయ్యి రోజు క్రికెట్ చూడడానికా? రేపు వీళ్ళు మేల్కొని క్రికెట్ అదో ఇదో అది బంద్ చేసుకొని ఉద్యమకారుల గురించి తెలుసుకొని ఈ దేశం ఎట్టిపోతుంది, ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది తెలుసుకోకపోతే వీళ్ళు మళ్ళీ గతంలో మన బ్రిటిష్ వాడు ఎట్లా పాలించిండో ఇప్పుడు ప్రమాదం అదే జరుగుతున్నది. ఖచ్చితంగా నల్లదొరలు వచ్చినాయి. నల్లదొరలు కూడా బ్రిటిష్ వాళ్ళకి బానిసలైండ్రు. ఇప్పుడు సామ్రాజ్యవాదానికి వీళ్ళు బానిసలైండ్రు. ఇప్పుడు ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాం కదా, ఎక్కడ కలిసిరు. ఇలా ఇక్కడ ఏంది, ఈయన పండుగ సాయన గురించి తెలియదు, తాను నాయక్ గురించి అసలే తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు. తాను నాయక్ గురించి చాలా మందికి తెలియదు. చెప్పండి. తాను నాయక్ గారు ఆ రోజు తండాల మీద రజాకార్ల సైన్యం, నిజాం సైన్యం వాళ్ళ మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలను ఎత్తుకపోయి మానభంగం చేసినప్పుడు తిరుగుబాటు చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తి తాను నాయక్. ఆయనకు దొడ్డి కొమరం భీం, జల్ జంగన్ అమీన్ అంటూ ఈ ఆదివాసులదే హక్కు భూమిపై అని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఆయన. సాకలి ఐలమ్మ గారు ఎంత పోరాటం చేసింది. విష్ణు రామచంద్రారెడ్డి గడిలు బద్దలు కొట్టి పేద ప్రజలకు అండగా నిలిచింది. ఒకప్పుడు ఒక పనికి మల్లోడు ఆ చిట్టెలక పోరాటం విష్ణు రామచంద్రారెడ్డి మీద కూడా మాట్లాడారు. దొడ్డి కొమరయ్య ఆయన ఏం చేసిండు, నిజాం సర్కార్కు ఎదురుడు పోరాడి తుపాకి గుండెలతో అమరుడైండు. సోయాబుల్లా ఖాన్ ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇమ్రోజ్ పత్రిక ఉంటుంది, ఒక ఇర్ఫాన్ పఠాన్ తెలుసు, మహమ్మద్ సిరాజా ఆయన పేరు, ఇమ్రోజ్ పత్రిక అనేది తెలంగాణలో ఎవరికి తెలియదు.
షోయబుల్లా ఖాన్ ఏం చేసిండు, ఆయన నిజాం సర్కార్ను భారత్లో విలీనం చేయాలన్నందుకే లింగంపల్లి సెంటర్లో చేతులు నరికి, బతుకుండగానే చేతులు నరికి కాల్చి చంపిన ఆయన. బా, ఇట్లాంటి యోధుల గురించి ఎవరికి తెలియదు కదా మరి. తెలియదు. తర్వాత ధర్మభూషణ్ గారు, ఆయన గురించి ఆయన 2 సార్లు 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. ఆయన జీవితం మొత్తం త్యాగం. ఆయన పేరే ధర్మభూషణ్. ఆయన ఎక్కడ చూసినా ఆయన త్యాగమే. 1 రూపాయి లేదు ఆయనకు, భార్య పిల్లలు ఎవరు లేరు, 1 రూపాయి సంపాదించుకున్న నిజాయితీ పరుడు, తెలంగాణ ఉద్యమాల కోసం, తెలంగాణ సెంటిమెంట్ కోసం కట్టుబడి ఉన్నటువంటి. మరి 300 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాను గుర్తు పెట్టుకుంటుండు, 1 రూపాయి సంపాదించుకోకుండా, సొంత ఇల్లు లేకుండా ప్రజలకు త్యాగం చేసిన ఆయన పేరు గుర్తులేదు. కానీ 300 ఎకరాల ఫామ్ హౌస్, సపరేట్ ఫ్లైట్, 1500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి అట, జాతిపితనట. జాతిపిత ఆయన ఎవరన్నారు? మేము తెలంగాణ జాతిపిత గద్దర్ అంటున్నాం. మేము తెలంగాణ జాతిపిత గద్దర్ అవుతాడు. కేసీఆర్ ఎట్లా అవుతాడు? మేము అంగీకరణ. తెలంగాణ ప్రజాయుద్ధం ఒక ప్రజలు ఇచ్చారు అభివృద్ధి. రైట్. ఇది కూడా తెలంగాణ జాతిపిత ప్రజలే ఆయనకు. నెక్స్ట్ మారోజు వీరన్న, ఆయన పోరాటం ఎంత పెద్ద తెలంగాణ, జై తెలంగాణ అన్నదికే కాల్చి చంపింది మారోజు వీరన్న. అది ఏకమైన సత్యమే కదా. ఢిల్లీ లలితక్క 17 ముక్కలు చేసిరు జై తెలంగాణ అని. తెలంగాణ గానకోకిలు అంటారు కదా, 17 ముక్కలు చేసిరు కదా. ఎవరు చేసిండ్రా 17 ముక్కలు? ఆంధ్ర సర్కారే కదా. అంటే తెలంగాణ కోసం వీళ్ళు చనిపోయారు. వీళ్ళు తెలంగాణ కోసమే కదా. వీళ్ళని గుర్తు పెట్టుకోకుండా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్, బాహుబలి అంటే ప్రభాస్ ని నిజమైన బాహుబలి అనుకుంటారు. పండగ సాయన్న, మా రోజు వీరన్న, పెళ్లి లలితక్క కాదట. వాళ్ళకు ఆ మత్తులో మునిగి తేలుతున్నారు. మరి యూత్ కు ఏందన్నా మీరు ఏం చెప్తారు? నెక్స్ట్ చెప్పండి. జయశంకర్ సార్, ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త. టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్తనా? లేదు, తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన టీఆర్ఎస్ కు ఆయన కొన్ని విషయాలలో వ్యతిరేకించినా కానీ ఆ రోజు తెలంగాణ రావాలని కొన్ని అంతరాత్మ చంపుకున్నాం. ఆయన టీఆర్ఎస్ కు సిద్ధాంతకర్త అని మేము అనము, తెలంగాణ సిద్ధాంతకర్త. గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. ఆయన ఎంత పెద్ద గొప్పవాడు. ఈయన మనకు జయశంకర్ సార్ కూడా ఉద్యమంలో తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో అంత పెద్దోడు, అంత గొప్ప. ఇందిరాగాంధీ మీద ఆయన పోటీ చేసిండు మెదక్లో. అమ్మా, అంత చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉంది. ఆయన జీవితం మొత్తం చరిత్రనే. ఆయన చచ్చిపోతే కేసీఆర్ రాలేదు, చూడలేదు, అంత్యక్రియలు చేయలేదు. మరి ఇట్లాంటి వాడు జాతిపిత ఎట్లా అవుతాడన్న? ఇంత గొప్ప వ్యక్తి చనిపోతారా? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చచ్చిపోతే రాలేదు. కొండ లక్ష్మణ్ బాబుజీ, నేను చిన్న విషయం జాదవ్ సాబ్, ఈయన చచ్చిపోతే రాలేదు. నందమూరి తారక రామారావు కొడుకు హరికృష్ణ చచ్చిపోతే వారికి ప్రభుత్వ లాంఛనాలతో ఘాట్. హరికృష్ణ చనిపోతే పోయిండు. హీరో కృష్ణ వాళ్ళ భార్య నిర్మల ఆంధ్రలో వాళ్ళు చచ్చిపోయినా పోయిండు. తెలంగాణలో వస్తే రాలే. మళ్ళీ మనోడట తెలంగాణ జాతిపితనట. మరి అప్పుడు ఆంధ్ర జాతిపిత అని పెట్టుకుంటా వాళ్ళు ఊరుకోరు. ఆంధ్ర జాతిపిత. మణిపాల్ భాయ్, మీకు 2 పుస్తకాలు ఉన్నాయి. XMLC కట్లవై దిలీప్ కుమార్ రాసిండు. అవును, అపరిచితుడు 1, 2 మీరు చదివి ఉండొచ్చు. 1.0, 2.0. రైట్. కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మోటకొండ నుంచి ఎమ్మెల్యే. ఆయన మంత్రి చేసిండు. మంత్రికి రాజీనామా చేసిన. మంత్రి పదవికి రాజీనామా కాదు, సీల్డ్ కవర్ లో పదవి పెట్టి నువ్వు ముఖ్యమంత్రికి పోని ఇందిరాగాంధీ ఇస్తే 2 చింపేసి నేను తెలంగాణ వచ్చేంత వరకు నాకు ఏ పదవి తక్కర్లేదు, నేను పోటీనే చేయని చెప్పేసి తప్పుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత గద్దరన్న తెలంగాణ వచ్చినాక చచ్చిపోయాడు. గద్దరన్న గేట్ కాడ కూర్చోబెట్టిన ఆయన జాతిపిత అంట. వాళ్ళు తెలుసుకోవాలి. అంటే గద్దరన్నకు బుల్లెట్లు దిగినాయి బాడీలో. అరే జై తెలంగాణ అన్నది బుల్లెట్లు దిగితే ఒక 8 ముక్కల బుల్లెట్ పెట్టుకున్నా తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ ఒక్క బుల్లెట్ అన్న దిగిందా? కేసీఆర్ బుల్లెట్ ఎక్కడిదే? ఒక్క బుల్లెట్ దిగినా భయంగా చచ్చిపోయాడు. అరే నువ్వు ఒక్కసారి దిలీప్ కుమార్ ఇంటర్వ్యూ చేయండి. మరి ఒక్క బుల్లెట్ కూడా దిగనోడు జాతిపిత ఎట్లా అవుతాడు? బుల్లెట్లు బాడీలో బుల్లెట్లు దిగిన ఆయన జాతిపితనా, లేదంటే మందు బాటిల్లో దిగినోడు జాతిపితనా? అనేటోళ్ళకే వదిలేస్తారు. ఆయన దేనికి జాతిపిత మాకైతే తెలియదు. మా జాతిపిత అయితే గద్దర్, పక్క తెలంగాణ జాతిపిత గద్దర్. మరి కేసీఆర్ ఊరుకోడు, బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని అడుగున. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, తెలంగాణకి ఏం సంబంధం అండి? అంటే భారతదేశంలో భాగమే కదా తెలంగాణ కూడా. భారతదేశంలో భాగమే. ఆయన తెలంగాణ భారతదేశానికి జాతిపితగా మనం మహాత్మా గాంధీని తీసేసి ఈయన పెట్టుకోమనండి. మాకేంది భారత రాష్ట్ర సమితి, భారతదేశానికి జాతిపితగా మనం తెలంగాణకి ఎందుకు జాతిపిత? వేరే రాష్ట్రం ఊరుకోడుగా. ఊరుకుంటూ ఊరుకొని మాకేం సంబంధం? మా రాష్ట్రంలో అయితే అది గద్దరే జాతిపిత, తెలంగాణ రాష్ట్రానికి గద్దర్ జాతిపిత అని చెప్తున్నాం. ఓకే అన్న. ఇంకా లాస్ట్ ముత్యాల సత్యనారాయణ గారు, ఆయన గురించి ఆయన మంత్రి పదవి చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ నుండే తెలంగాణ కోసం ఓరావరి పోరాటం చేసినటువంటి సంజీవారెడ్డి మామ అలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు రాసిండు. ఇక పాసమన్న గురించి మీరు చెప్పండి. ఫౌండరా మా గౌరవ అధ్యక్షులు, ఈ అమరవీరుల ఆశయ సాధన సమితి అధ్యక్షులు స్థాపించండి. అన్ననే స్థాపించిండు. దాంట్లో మీరు కూడా మెంబర్లా? ఎవరెవరు? కేశవరావు జాదవ్ గారు,
అన్న ఉన్నాడు, ఆశం యాదగిరి గారు. మీరు మెంబరా? నేను మెంబరు. ఆ తర్వాత నన్ను 2008లో దీనికి అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి నుంచి నేనే కొనసాగుతున్నాను. ఈయనోళ్ళు నేనే. మరి మీ గురించి చెప్పుకోండి. నా గురించి నేనేం చెప్పుకుంటా? ఒక్క నిమిషం చెప్పన్నా. నేను 2000. మరి నీ గురించి నువ్వు చెప్పకపోతే ఆ కేసీఆర్ అన్నటోడు నేనే సాగు నోట్లే తలకాయ పెట్టి నేనే తెలంగాణ తీసుకొచ్చిన ఎప్పుడేం చేయలేదు అంటుంటే ఏమైనా చేసినావా లేదా చెప్తేనే కదా తెలుస్తుంది. నేను సాగు నోట్ల తలకాయ పెట్టిండని ఆయన చెప్పుకుంటుండే కదా. ఆయన దిలీప్ కుమార్ కు, కేసీఆర్ కు దిలీప్ కుమార్ పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు. నేను దిలీప్ కుమార్ తో కలిసి ఉన్నా. దిలీప్ కుమార్ గారు ఇంటర్వ్యూ చేసినా నా పేరు చెప్తారు. ఆయన ఢిల్లీలో. మీ చరిత్ర గురించి మీరు ఒక 1 minute లో చెప్పండి. మేము ఒకటే. మీరు ఏ ఊరు? మా సొంతం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గం. నేను తెలంగాణ ఉద్యమాలకు 97లో పరిచయం అయినా. 97 నుంచే? 97 డాక్టర్ 30 ఏళ్ళ నుంచి చేస్తారు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారితో పరిచయం అయినా. అది కూడా ఎట్లా పరిచయం అయినా అంటే, మా నాన్న మీద మావోయిస్ట్ అని కేసు పెట్టి నల్గొండ జైలు వేస్తే జైలుకు పోయినప్పుడు అటు మన మునగాల నారాయణరావు ద్వారా నాకు డాక్టర్ చెరుకు సుధాకర్ తోటి పరిచయం అయినాక డోకాదిన తెలంగాణ సభకు పోయిన కాంచి నేను తెలంగాణ వాదిగా మారిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ పోరాటం చేస్తున్నాను. మీరు కేసీఆర్ కంటే సీనియర్. కేసీఆర్ మా తర్వాత వచ్చి ఉండే. అప్పుడు టీడీపీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన 2000 సంవత్సరం దాకా తెలుగుదేశంలో ఉన్నాడు. 2001లో ఫిబ్రవరి దాకా ఉన్నాడు. ఆయన మార్చిలో వచ్చిండు. ఇదే నెలలో వచ్చిండు. ఏప్రిల్లో పార్టీ పెట్టుకున్నాడు ఆయన, అంతే. అది కూడా మీరు అందరు బతిలాడి లాక్కొచ్చి ఈయన కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పుణ్యము. ఆయననే స్థలం ఇచ్చిండా జలదృశ్యంలో? జలదృశ్యం ఇస్తేనే కదా మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జలదృశ్యం కూలగొట్టింది. బా, కొండ లక్ష్మణ్ బాబుజేమో జలదృశ్యంలో స్థలం ఇచ్చిండు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏమో సిద్ధాంతకర్తగా ఉండి జ్ఞానం ఇచ్చిండు. మరి మన గద్దర్ అన్ననేమో మొత్తం ఊరూరా పాటలు రాసి పాడి విప్లవం చేసి యాత్రలు చేసిండు. బెల్లు లలితక్క మా రోజు వీరన్నేమో ప్రాణాలే ఇచ్చిర్రు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఈయన తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు. మరి ఇంతమంది త్యాగం చేస్తే కేసీఆర్ దీనిలో త్యాగం ఏడుంది? కేసీఆర్ త్యాగం ఏడుంది? మరి ఒక్కొక్కటి పార్లమెంట్ లేడు బాబు. కేసీఆర్ మీద వచ్చిన అన్ని పాటలు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ నాయకుడి మీద రానన్ని పాటలు వచ్చినాయి. గ్రేటు, తోపు, సింగ్ అనుకుంటా. పైసలు ఇస్తే ఇవ్వడానికి రాస్తాడు, అంతేనా? గద్దర్ చచ్చిపోయినాక పాటలు వచ్చినాయి. గద్దర్ డబ్బులు ఇచ్చిండా? సొంతంగా రాశారు గద్దర్ మీద. ఆయన జాతి పెద్ద. కేసీఆర్ బతుకుండగానే పాటలు వస్తున్నాయి కదా. పైసలు ఇస్తే నేను కూడా రాపించుకుంటా. రేపు నా దగ్గర 100 కోట్లు అనుకో, తల లక్షిస్తే 100 పాటలు రాస్తారు. రైట్. అయితే ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణ అమరవీరుల సాధన సమితి అన్నారు. తెలంగాణ అమరవీరుల. మరి ఇలా అమరవీరులు శ్రీకాంతాచారి కానీ, యాదయ్య కానీ, యాదిరెడ్డి కానీ, సువర్ణక్క కానీ, కానిస్టేబుల్ కిష్టే కానీ, మరి మీరు ఈ పోస్టర్లోనే కనబడతలేదు. అంటే మళ్ళీ విడతలో చనిపోయారు కదా, అయితే అతి కీలకంగా వహించారు కదా. మరి వాళ్ళ ఆశయాలే కదా. అంటే అడుగుతున్న డౌట్ వచ్చి మీరు అడిగిందని. వీళ్ళేమో మొదటి తరంలోనే ఇక్కడ తొలి అమరుడు కాకముందే, శ్రీకాంతాచార్య అమరుడు కాకముందే ఈ సంస్థ స్థాపించబడ్డది. అట్లనా? అది ఫస్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగానే రూపకల్పన చేసినాము. ఇంతవరకే ఫస్ట్ ఉండే ఇంతవరకే. శ్రీకాంతాచార్య చనిపోకుండా ముందే స్థాపించారా? 2007 నుంచి ఉంది. అయితే ఇక్కడ వరకు ఉండే కొన్ని, ఇంకా వేరే ఫోటోలు ఉండే. ఇక్కడ వరకు ఉన్న ఫోటోలు ఏమైందంటే వీళ్ళు చనిపోయిన తర్వాత వేయడం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీకాంతాచార్య చేస్తా. నేను శ్రీకాంతాచార్య చేస్తా. యాదయ్య కూడా అమ్మ లేదు, నాన్న లేదు. శ్రీకాంతాచార్య ఎల్బీ నగర్ లో నా రూమ్ దగ్గరనే బ్యాగ్ పెట్టి పిట్టలు పోసుకొని తగలబడి అక్కడ సజీవంగా మేమే ఉన్నాము. నేను కేశవరావు జాదవ్ ఇంట్లోనే ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు పిట్టలు పోసుకొని తగలబడ్డ సిరిపురం యాదయ్య. యాదిరెడ్డిని ఢిల్లీకి వెళ్ళి తీసుకుని యాదయ్య ఎన్సీసీ గేట్ కడ. మన యాదిరెడ్డిని ఢిల్లీలో చనిపోతే అలా మైనాబాద్ దగ్గర పోయి మేమే కదా బొంద పెట్టి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చింది విమలక్క, మేమందరం ఆ నుంచి తీసుకొచ్చినాం కదా. మరి మీరు ఇంత కష్టపడితే కేసీఆర్ కొడుకు అంటుండు మా నాన్న తప్ప, మా కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్. అసలు ఎవడూ లేడు ఈ తెలంగాణలో పోరాటం చేసినోడు. మా నాన్న ఒక్కడే తీసుకొచ్చిండు. హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చిండు. లక్ష్మణుడు మూర్చపోతే తీసుకొచ్చిండు అని చెప్తున్నాడు. వింటలేరా? కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అట. విన్నరా వినలేదా? ఇది మీరు మనకు ఇది ఒక రకంగా అవమానం. వీళ్ళందరూ ఎవరు కాదన్నట్టే కదా. ఒకటినండి, కేసీఆర్ అంటే తెలంగాణ అందరిని అవమానించినట్ట కదా. కేసీఆర్ అంటే తెలంగాణ అని ఆయన మాట్లాడింది కదా. ఏమమ్మా చెప్పరేందమ్మా? వీళ్ళందరిని అవమానించినట్ట కాదా? అవమానించినట్టే. ఒక్కోడేనట కేసీఆర్ అంటే, ఒక్కోడే తెలంగాణ అన్నట. పాపం కేటీఆర్ ఎండ్ల బతుకుంది తెలుసా? ఆయన డ్రగ్స్ మయమలో మత్తులో బతుకుతుండే ఆయన తెలంగాణ ఉద్యమమే తెలియదు ఆయనకు. అగ్గిపేట దొరికింది హరీశ్వరరావుకు. ₹1 అగ్గిపేట దొరికింది కానీ లీటర్ పెట్రోల్ దొరకలేదా? ₹1 కూడా హరీశ్వరరావు. కోతల రాయుడు
కేటీ రామారావు వాళ్ళకి ఉన్నదా? ఇదే అమరవీరుల స్తూపం దగ్గర ఒక్కనాడని వచ్చి 2000 సంవత్సరం 2001 డిసెంబర్లో వికారాబాద్లో చంద్రశేఖర్ అన్న ఇంటి మీద అప్పుడు ఉన్న ఈయన ఎమ్మటో ఒక ఎమ్మెల్యే వచ్చిండే, వికారాబాద్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్న. ఆయన మీద దాడి జరిగినప్పుడు ఈ నుంచి నేను హరీశ్వరరావు పోయినాం. ఆయన పేరగానే చెప్పులు వేసుకొని ప్రభాకర్ అన్న ఏ కార్లో పోదామని అనుకుంటే గిన్నెనే పడ్డాడు. ఆయన నేనే డ్రైవర్ను, డ్రైవింగ్ నేనే చేసిన, తీసుకుపోయింది మేమే. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ మేము అమరవీరుల ఆశయాలు సాధించినాం. ఏడ సాధించారంట? మళ్ళీ అనవసరంగా సాయిరామన్న లాంటి వాళ్ళు వేరే పని పాట లేక తిరుగుతున్నారు. మేము అందరికి అమరవీరులకు ఇచ్చేసినాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం, బంగారు తెలంగాణ చేసినాం, కళ్ళు ఎర్రపడ్డాయి అంటారు. ఆయన ఎవరికి ఇచ్చింది తెలుసా? గంగుల కమలాకర్కు, తుమ్మల నాగేశ్వరరావుకు, పొంగులేడి శ్రీనివాసరెడ్డికి, మా మత్తుగోలు తిన్న మా కొండ సురేఖక్కకు, ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు. వాళ్ళకి అన్ని చేసిన తెలంగాణ ఉద్యమం నిజమైన ఉద్యమకారులు కొట్లాడి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు వెలిచిన వాళ్ళకి నిజంగా ఇచ్చిండు ఆయన. తెలంగాణ వాదులకి వాళ్ళ తెలంగాణ మీద తుపాకులు, వాళ్ళు నిజమైన ఉద్యమకారులు ఇలా ఉండేది. మరి అమరవీరుల కుటుంబాలు ఏడున్నారు? వస్తలేరు కదా. అమరవీరుల కుటుంబాలు ఉండాలి కదా. వాళ్ళు పోరాటాలు చేసి వాళ్ళకి ఇస్తామని వాళ్ళ బతుకులే చితికిపోయినాయి. అందుకోసం ఈ బస్సు యాత్రతో కాకుండా 10 లక్షలు ఇచ్చినామంటారు కదా బీఆర్ఎస్. ఎంతమందికి ఇచ్చిన చెప్పమని లెక్క చెప్పమని రాదు. కానీ 10 లక్షలు అనేది చాలా తక్కువ కదా. 10 లక్షలు 10 లక్షలు ఇచ్చినావు. ఓకే, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చినావు. ఎవరో సోనియా మిర్జా అని ఆమె పేరుందా? నాకు కూడా సరిగ్గా రాదు. అది బ్యాడ్మింటన్ సానియా మిర్జా. ఆమెకు ఎన్ని కోట్లని ఇచ్చింది? కోట్లలో ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు. తెలంగాణకి ఏమన్నా మొగ్గు పోసిందా? అంతే. చిన్నజీర స్వామికి కూడా రూపాయలకు కోట్ల రూపాయల విలువైన భూమి. ఎవరు? కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఏమో అప్పట్లో. చిన్నజీఆర్ స్వామి అంటే ఒక సత్రం కట్టుకుండు. ఆయన సత్రం లెక్కన చూడాలి, ఒక సాధు లెక్కన చూడాలి. కానీ ఆయనకు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి ఓట్ల మస్తు మెగా కృష్ణారెడ్డి భార్య అయ్యల్లా 142 కోట్ల విలువైన బంగారు వజ్రాల ఆభరణాల షోకు పోయింది. ఇలా మొత్తం ట్రెండ్ అవుతుంది అదే. అంటే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి 142 కోట్ల చీర కట్టుకుందమ్మా. 142 కోట్ల చీర అంటే మీదెంత ఉంటుందమ్మా డబ్బులు? 142 కుటుంబాలు కాదు, 500. చూపిస్తా ఇప్పుడు ఇట్లా బట్టన్న. మీరు చీర ఖరీదు ఎన్ని వేల కుటుంబాలు బతారో, ఎన్ని వందల కుటుంబాలు బతారో మీరే లెక్క చేయాలి. మరి ఇది కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్కి ఏం చెప్తామే? కేసీఆర్ ఎప్పుడు మా శృతి మధ్య చెప్పిండు. మరి ఇప్పుడు మళ్ళా సీఎం అయితే ప్రజలంతా ఏడుస్తారు, నేను ఓడిపోతాను. 63 ఎన్నేళ్ళకా నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేది? 60 రిటైర్మెంట్ ఇస్తారు కదా. చెప్పన్నా, చెప్తూనే ఉండు. 60 రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఈయనకు ఏజ్ దాటి శృతి మధ్య చెప్పిండు. కొడుకు ఏది చెప్తే అది మాట్లాడుతుండే. అంతే 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 అల్లుడు కొడుకు చెప్పింది మాట్లాడుతుంది. ఇప్పుడు మరి సభలు పెడుతున్నారు కదా ఎక్కడికక్కడ. మళ్ళా ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి ఏమంటుండే తెలుసా? జోహార్ రైతు అమరవీరులకు అంటుండే. అంటే ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి విద్యార్థులకు జోహార్ అని వాళ్ళని ఉసుగొల్పారు. ఇప్పుడు రైతులకు జోహార్ అంటూ రైతులను చంపుతారు. రైతులను చంపి మళ్ళీ లడ్డి పొందనికే అట్లా ఇగమత్ చేస్తారు. ఏడ మరి ఇలా కుట్రలు ఏమన్నా మీ సాధన సమితి భగ్నం చేస్తుందా? ఎట్లా చేస్తుంది? ఏంది ఫైనల్ ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగినా వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈయన 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి చేస్తా అంటుండు. చేయకపోతే వీరి కూడా దాడి ప్రకటించుడే పక్క ఏం లేదు. ఈయన దాడి ప్రకటించేది 2.5 సంవత్సరాలు ఈయన టైం వస్తుంది. గత మేము గెలవకున్నా కానీ ఓడదగ్గరికి మాత్రం సిద్ధంగా ఉంటాం. రైట్ అన్న, ఇది ఒకటి మాత్రం పక్క. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. మీ బస్సు యాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటూ మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. ఇదండి ఇప్పుడు సాయిరామన్న మరి ఒక పెద్ద సంచలన, ఒక వివాదాస్పద యాత్ర ఇది. మాట్లాడు. ఒక సంచలన యాత్ర చేస్తున్నాడు అన్న. ఒక్క నిమిషం. ఇదిగా మొత్తానికి నిజమైన హీరోలు తెలంగాణ యోధులు ఈ పోస్టర్లు ఉన్నారు. ఇంకా చాలామంది ఉండాలి. కానీ మనోళ్ళు యువత తెలియక క్రికెట్ ఆడేటోళ్ళను, సినిమాలలో డ్యాన్స్ చేసేటోళ్ళను, సినిమాలలో ఫైట్ చేసేటోళ్ళను వీళ్ళనే హీరోలు అనుకుంటారు. తెలంగాణకు సంబంధించి పోస్టర్లలో ఉన్నవాళ్ళు యోధులు ఇంకా చాలామందిని కూడా రేపు భవిష్యత్తులో న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేసి దానిలో శ్రీకాంతాచారి ఫోటో, యాదయ్య ఫోటో, యాదిరెడ్డి ఫోటో, సువర్ణ ఫోటో, కానిస్టేబుల్ కిష్టయ్య ఫోటో, ఎవరైతే ముందు వరుసలో తెలంగాణ సమాజానికి గుర్తున్న వాళ్ళని కూడా పెట్టాలని మేము
పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ 300 ఎకరాల ఫామ్ హౌస్ తెలంగాణ అమరవీరుల ఫామ్ హౌస్గా ప్రకటించాలని, ఆ ఫామ్ హౌస్ను కేసీఆర్కు కాకుండా ఇది తెలంగాణ అమరవీరులకు ఒక మరి వాళ్లకు విరాళంగా ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి ఇది ఇప్పియాల్సిందిగా రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవడెవడికో కోట్ల రూపాయలు ఇచ్చుడు కాదు, అమరవీరుల కుటుంబాలకు కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైళ్ళలోకి పోయి మరి ధర్నాలు చేసిన వాళ్ళు, రాస్తారోకలు చేసిన వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ప్రభుత్వ పథకాలలో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో కూడా వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి 50 గజాలలో కట్టుకోవాలి, 60 గజాలలో కట్టుకోవాలనే నిబంధనలు తీసేసి వాళ్ళకి ఇంకా అదనంగా ఒక 10 లక్షల రూపాయల చేయూతనిచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాల్సిందిగా మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళ తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో కూడా ఈ డిమాండ్లు ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.